హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకైతే ప్రతి నెల అకౌంట్లకి అయితే 3,000 అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికి కావాల్సిన అర్హతలు, ఉండాల్సిన డాక్యుమెంట్స్, ఎప్పుడు దాన్ని స్టార్ట్ చేయబోతున్నారో అన్ని వివరాలను అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం అయితే రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కానుక పథకం పేరుతో ఈ పథకాన్ని అయితే ప్రకటించింది. లబ్ధిదారులకు ఉద్యోగం లభించే వరకు ఈ వృత్తిని అయితే అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ పథకం ప్రకారం ప్రతి లబ్ధిదారుడికి నెలకు 3,000 అయితే అకౌంట్లకి అయితే జమ చేయడం జరుగుతుంది. సుమారు 15 లక్షల మంది నిరుద్యోగ యువతకైతే ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. చదువు పూర్తయిన తర్వాత ఈ ఉద్యోగం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతలో ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకం కొత్తది కాదు. టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి లబ్ధిదారులకు నెలకు 1,000 రూపాయలనైతే అందిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిత్ర పక్షాలు తమ మేనిఫెస్టోలో ఈ వివిధ పథకాలను అయితే ప్రకటించాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రకటించిన పథకాలు అమలు కోసం అయితే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతకైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చింది. ప్రకటించిన నిరుద్యోగ భృతి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం లేదా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం అర్హత, అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ వంటి కీలక అంశాలను అయితే ఇక తెలియజేయాల్సి ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ పూర్తి చేసి 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు నిరుద్యోగ భృతి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ఈ పథకానికి సంబంధించిన ఇతర వివరాలను ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే పొందుపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఏవైనా అప్డేట్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేస్తాం. ఈ పథకానికి కావాల్సిన ప్రమాణాలు అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పథకం ప్రయోజనాలు పొందాలనుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అర్హత మార్గదర్శకాలను అయితే పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం ప్రకటన సమయంలో అధికారులు దాని వివరాలను వెల్లడించలేదు. దిగువ జాబితాలో చేయబడిన అర్హత ప్రమాణాలు తాత్కాలికమైనవే మరియు మార్పులకు లోబడి అయితే ఉంటాయి. దరఖాస్తుదారులైతే ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం అయి ఉండాలి. లబ్ధిదారుని వయసు 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లబ్ధిదారుని కుటుంబం రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డు, చిరునామా, బ్యాంక్ పాస్బుక్, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నిరుద్యోగ ధృవీకరణ పత్రం, విద్యార్థి డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. నిరుద్యోగ పథకం దరఖాస్తు ఫారాన్ని ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ మోడ్ ద్వారా అయితే స్వీకరించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరుద్యోగ పథకం దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ప్రస్తుతానికైతే ఎలాంటి సమాచారం అయితే అందుబాటులో లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా దరఖాస్తు విధానం ఉంటే నిరుద్యోగ భృతి స్కీమ్ వెబ్సైట్ని అయితే ప్రారంభించవచ్చు. నిరుద్యోగ పథకం దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటే దరఖాస్తు ఫారం జిల్లా ఉపాధి మార్పిడి, గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయం లేదా గ్రామ సభ కార్యాలయంలో లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఉపాధి పథకం మార్గదర్శకాలను అయితే విడుదల చేయనుంది. ఈ దరఖాస్తు విధానం, మిగిలిన అర్హత షరతులు, నిరుద్యోగ భృతి పథకానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఈ మార్గదర్శకాలు అయితే స్పష్టంగా పేర్కొనబడతాయి. దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఈ ఛానల్ అయితే నేను అప్డేట్ చేస్తాను. అది మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.